దేవుడు నాకు రాత్రివేళ సమయంలో ఏ వాక్యం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. బాగా ఈ వారమంతా కూడా చాలా బలహీనతలో ఉన్నాను. ఎంత బలహీనతలో ఉన్నా మరి ఏకవిచ్ఛామలు చేసే ప్రార్థన చేసే సమయాన్ని నాకు ఎంత పోయినా దేవుడు అది అనుగ్రహించాడు. అందరు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ దేవుని పేరిట బహుగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మన సన్నిధిలో ఉన్నారు. ఎక్కడైతే ఈ ప్రపంచంలో ఆయన యొక్క సమయమును లేదా మందిరములు లేదా స్థలాలలో మనం ఉంటామో ఆయన కూడా మన మధ్యతో ఉంటాడని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త దయచేసి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు దయచేసి చదవండి. మత్తయి సువార్త 15వ వచనం నుండి 20 వచనం వరకు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 నుండి 20. నేను చదువుతాను లేదంటే. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నీవు పోయి అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దింపుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు 1-2 వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినిన ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను శుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని ఇప్పెదరో అవి పరలోకమందు ఇప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తమ వేడుకను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకముందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ముందునని చెప్పును. ప్రియమైన బిడ్డలారా, మరి చక్కని మాటలు మనకు చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభువారు 2-3 కూడి ఉండాలట. ఎవరైనా ప్రియమైన బిడ్డలారా, నీ సహోదరుడు తప్పుదమ్ము చేసిన ఎడల నీవు పోయి నీవు అతనిని ఒంటరిగా వచ్చినప్పుడు అతను గద్దించుము. ఒకవేళ నీ సహోదరుడి కానీ నీ సహోదరి కానీ తప్పుదమ్ము చేసిన ఎడల, దేవునికి విరోధంగా మాట్లాడిన ఎడల, భూమి మీద తప్పుగా జీవించిన ఎడల అతనికి చెప్పాలట. బాబు అమ్మ, ఇది మంచి పని కాదు. మనము దేవుని బిడ్డలము, మనము దేవుని రాజ్యంలో ఉండవలసిన వారము కనుక ఆ తప్పుదమ్ములు చేయకూడదని ఇక్కడ బైబిల్లో చెబుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో ప్రతి ఒక్కరూ పాపముతో కూడి ఉన్న మనుషులు అనేక మంది ఉన్నారు. అందుకనే వాళ్ళ దగ్గరికి ఏంటంటే 2 మనుషులు వెళ్ళి ప్రతి చోట 2 వెళ్ళి మాట్లాడాలని చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఏమన్నాడు చూడమ్మా. అతడు నీ మాట వినిన ఎడల
నీ సహోదరుని సంపాదించుకుంటువి. ఎప్పుడైతే మన మాట వింటారో వారిని మనం సంపాదించుకున్న దేవుళ్ళని ప్రియమైన బిడ్డలారా. ఎవరైతే నీ మాట వింటారో, ఎవరైతే నీ మాటలు గ్రహిస్తారో వారు దేవుడు ఎంతగా ప్రేమిస్తాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు వినిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు నోట ప్రతి మాట స్థిరపరచబడును. ప్రియమైన బిడ్డలారా, అతడు వినిన ఎడల ఎవరైతే తప్పుదములు చేస్తున్నారో, దేవునికి విరోధముగా జీవిస్తున్నారో, నువ్వు ఒంటరిగా వెళ్ళడం కాదు, ఒక ఇద్దరిని లేదా ముగ్గురిని ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాలట. తీసుకెళ్ళి ఇది తప్పు, నువ్వు చేస్తున్నది అన్యాయము కనుక నువ్వు ఎప్పటికైనా మానుకొని జాగ్రత్తగా వింటే వాడు బహుగా ఆస్వాదింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆ ఆ ఇద్దరు ముగ్గురు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వినకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాడిని విడిచిపెట్టేమన్నాడు. అన్యుడిగా చూడమన్నాడు, శంకరిగా చూడమన్నారు. ప్రియమైన బిడ్డలారా, అన్యుడు అంటే దేవుని ఎరిగినట్టు వాడు ఎలాంటి పనులను చేయగలడు. శంకరు కూడా పాపంతో కూడి ఉన్నవాడు. అందువల్ల ఎవరైనా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒకరు ఇద్దరు ముగ్గురు వెళ్ళి తీసుకొని వెళ్ళి ఏదైనా తప్పు చేస్తే దానిని గద్దించండి, ప్రభు పేరట చెప్పండి, నా పేరట. ఒకవేళ సంఘము దగ్గరికి తీసుకెళ్ళండి, సంఘపు వారి మాటలు కూడా వినకపోతే వారు అన్యునుగాను శంకరుగాను విడిచిపెట్టమని దేవుడు ఉదయకాల సమయంలో చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒక రాత్రి దర్శనములో చూసినప్పుడు ఒక పాస్టర్ గారు చాలా నా యొద్దకు వచ్చారు. వచ్చి, ఇస్సాకు నువ్వు బైబిల్ పెట్టుకుని పైకి రా అని చెప్పారు. బైబిల్ పెట్టుకుని పైకి రా అన్నారు. వీళ్ళని ఏడ్చారను. పద మీ చర్చి దగ్గరికి వెళ్ళాలన్నారు. మా చర్చి దగ్గర ఇక్కడికి తీసుకొని వచ్చాను. పాస్టర్ గారు మీ పేరేంటి అని అడిగాను. నా పేరు తర్వాత చెప్తాను, నువ్వు ముందు మందిరం దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళి ఎన్ని కుటుంబాలు నీకు ఉన్నాయని అడిగారు. 25 కుటుంబాలు సార్ అన్నాను. వీళ్ళందరూ నీకు తెలుసా అన్నాడు. తెలుసు అన్నారు. వాళ్ళ ఇల్లుకి తెలుసా అన్నారు. తెలుసు అన్నాను. ఒక్కొక్క ఇంటికాడికి తీసుకొని పద అన్నారు. నేను తీసుకొని వెళుతున్నాను, స్టార్ట్ చేశాను. కొన్ని ఇంటిల దగ్గరికి వెళ్ళిన దాకా ఉండి పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరమైన మాటలు చెప్పారు. కొన్ని ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళొద్దు, తర్వాత నేను వస్తానని చెప్పాడు. మన సంఘంలో కొన్ని ఇల్లులు దేవుడు దర్శించి మాట్లాడాడు. కొన్ని ఇల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లుని తప్పించి ఇంకో దగ్గర తీసుకెళ్ళమని చెప్పేవాడు. అయ్యో ప్రభువా, వీళ్ళు కూడా మా సంఘస్థులే, వీళ్ళకి మీరు కూడా ఆస్వాదించండి అని అడిగాను. ఎంత బాధపడి అడుగుతున్నాను. సమయం ఉంది, వాళ్ళు వినలేదు, చెప్పిన మాటలు వినటం లేదు కనుక వాళ్ళు కొంత సమయం నేను ఇస్తాను, నువ్వు దాటిరా అని చెప్పాడు. ప్రభువా, ఈ కుటుంబం కూడా మంచిదే అని నీకు తెలుసా అన్నాడు. తెలుసు సార్, వద్దు, మరలా నేను వస్తాను, అప్పుడు తీసుకెళ్ళి కానీ నేను చెప్తాను అని చెప్పాడు. నేను చాలా బాధపడ్డానండి. ఈ వాక్యము, ఈ దర్శనం వచ్చిన తర్వాత ఈ వాక్యాన్ని నాకు ఆత్మ ప్రేరేపణ వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చూస్తున్న దేవుడు. నువ్వు ఎలాగున్నావు? నువ్వు దేవునిలో భక్తి కలిగి ఉన్నావా? విశ్వాసము కలిగి ఉన్నావా? నెమ్మది కలిగి ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? నువ్వు దేవుని ఎంతవరకు ప్రేమిస్తున్నావు? నువ్వెందుకు దేవుని సంఘములో ఎంత సహవాసము కలిగి ఉన్నావో ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పినప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వస్తూ దారిలో మాయమైపోయాడు. నేను అలాగా నా మైండ్ అయిపోయి, ఏ ఇల్లులో ప్రభు, ఇన్ని ఇల్లులు దగ్గర 25 ఇల్లుల్లో 10 ఇల్లులు తప్పించేశాడు. ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా వినటలేదు అని చాలా బాధపడ్డాను. తర్వాత ఏ వాక్యం చెప్పాలన్నది పోయినసారి మీకు చెప్పానది ఏం చెప్పాడు చెప్పండి? సియోను గురించి చెప్పాను. తర్వాత ఉన్న రెండాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈరోజు దేవుడు ఈ మాటలో నాతో మాట్లాడాడు. కనుక ప్రియమైన సంగమా, దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారు మధ్య ఉంటానని దేవుడు సెలవిచ్చారు. చాలామంది దేవుని మందిరానికి గృహస్థులు లేదా విశ్వాసులు సంఘస్థులు ఎలా వస్తారంటే,
ఇద్దరు ముగ్గురు కలిసి రారు ఇంట్లో. ఇంట్లో అందరూ రక్షింపబడిన ఒకడు ఒక సమయము, ఒకరు ఒక సమయము, భార్య ఒక సమయం, భర్త ఒక సమయం. వేరు వేరు సమయాలు తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఇద్దరు ముగ్గురు ఏకీపించి నీ గృహములో నుండి నువ్వు దేవుని సన్నిధికి నీ బిడ్డలను నువ్వు నడిపిస్తే దేవుడు అద్భుత కార్యాలు నీ కుటుంబములు చేస్తారు. నువ్వు ఒంటరిగా వచ్చి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ఒంటరి ప్రార్థన వేరు, మంచిది, అది రహస్య ప్రార్థన వేరు. కానీ ఇద్దరు ముగ్గురు కలిసి చేసిన ప్రార్థన దేవుడు నేను ఆలకిస్తానని లేఖనాలలో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనం చదువమ్మా. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంగమునకు చెప్పుము. చూడండి, ఎవరైనా దేవుని సేవకుని మాటలు వినకపోతే సంఘములో ఉన్న ప్రజలు కూడా తెలియపరచాలట. ఎందుకు తెలియపరచమన్నాడు? సంఘములో ఉన్నవారు ముందు రహస్యంగా వెళ్ళి మొదట పెద్దలను తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడమన్నాడు. రెండవది సంఘముతో చెప్పమన్నాడు. ప్రియమైన బిడ్డలారా, సంఘము ఎవరై ఉన్నారు? క్రీస్తు ఉన్నాడు. సంఘము మనమై ఉన్నాము. వారి కొరకు కూడా సంఘములో ఉన్నవారికి మీరు చెప్పండి, పర్వాలేదు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చదువుమా. సంఘపు మాటయు వినిన ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను. దేవుని స్తోత్రం. ఎవరైతే సంఘపు మాటలు అనగా దేవుని సేవకుని మాటలు లేదా పెద్దలు చెప్పిన మాటలు వినని ఎడల వాని అన్యులుగా విడిచిపెట్టను. నువ్వు క్రైస్తవుడే కానీ అన్యులతో సమానం చేయమంటున్నాడు దేవుడు. నువ్వు క్రైస్తవుడే కానీ శంకరి పాపితో సమానముగా చూడమంటున్నాడు. చూడండి, దినాన్ని దేవుని లేఖనాలు, ఒకవేళ మనం దేవునికి నీ కుటుంబంలో వేరువేరుగా మీ జీవితాలు కలిగి ఉన్నాయేమో, వేరువేరుగా ప్రార్థన చేస్తున్నారేమో, అందరూ కూడుకొని కుటుంబంలో ఏకీపించి ఏ విషయమైతే మీ జీవితంలో కావాలనుకుంటున్నారో, అనేక అప్పులతో ఉన్నారా, అనారోగ్యములతో ఉన్నారా, ఏది ఏమైనా ఒంటరి ప్రార్థన ఉంది కనుక ఇద్దరు కూడుకొని ప్రార్థన చేయాలి. కనుక ఎప్పుడైతే నీ గృహంలో శ్రమలు సంభవించాయో లేదా బలహీనత సంభవించాయో విశ్వాసులైన వారిని తీసుకువెళ్ళి ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డల, ఎస్తేరు రాణి చూడండి, మహాశ్రమల గుండా వెళ్ళింది. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క కోటలో రాజుగారి దగ్గరికి వెళ్ళే భాగ్యము ఎస్తేరానికి వచ్చింది. చాలా పేదరాలు, తన పెద్దతండ్రి ముద్దుకి హ్యాండ్ ఓవర్లో పెంచబడుతుంది. కానీ ముద్దుకి చాలా బాధపడ్డాడు. ఎలాగా ఈ బిడ్డను పెంచాలి, ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, చివరికి రాజుగారి సన్నిధికి వెళ్ళే అంత గొప్ప భాగ్యము ఎస్తేరుకు వచ్చింది. వెళ్ళింది కానీ అక్కడ శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ప్రియమైన బిడ్డలారా, శ్రమలు స్టార్ట్ అయ్యాయి. హామాన్ అనే ఒక వ్యక్తి యూదులైన ఇశ్రాయేలు అందరూ కూడా చంపేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఎస్తేరు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా రక్షించుకోవాలి, ఒక్కరిని కూడా విడిచిపెట్టకూడదని ఆశ కలిగింది. కానీ ఆశ భంగము కలుగుతుంది. సాతానుడు వాళ్ళ మీద, ఇశ్రాయేలు ప్రజల మీద, యూదుల మీద అనేకమైన సాతాను చెలరేగడం ఎస్తేరుని గమనించి ఏం చేయాలి, వీటిని జయించాలంటే ఏం చేయాలి, నా ఒక్కరి వల్ల సాధ్యము కాదు కనుకని వెంటనే చెలికత్తెలకు ప్రకటన చేసింది, మీరు రండి, మన కోటలోని మన ప్రజలకు నష్టము జరుగుతుంది, మన కోటలోని మన ప్రజలకు మరణాపాయములు జరుగుతున్నాయి, మీరు కూడా నాతో కూడా ఏకీవించి మీరందరూ ఇక్కడ వచ్చి ప్రార్థన చేయండి, ఈ సాతానుడైన హామానును మనము జయించగలమని చెప్పింది. ఈరోజు నీ గృహంలో అటువంటి పరిస్థితి కలుగుతుంటే విశ్వాసులైన వారిని కొందరిని తీసుకొని వెళ్ళి ఇంటిలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. దేవుడు ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము స్తుతించురో, నా నామమును ప్రార్థించుదరో వారు మధ్య ఉంటానని చలవిచ్చిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. కానీ చాలా బాధకర విషయం, రాత్రి విషయంలో మన కుటుంబాలు దర్శనం చేసేటప్పుడు దేవుడు 10 కుటుంబాలను పైకి నెట్టివేసేసాడు. నేను ఎంతో బాధపడ్డాను, అనారోగ్యంతో ఉన్నా. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మీ మధ్య ఉండాలంటే, మీ మాట వినాలంటే మీరు ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేయాలి. అందుకనే కుటుంబ ఆరాధన ఎందుకు చేయమంటారంటే
ఇద్దరు ముగ్గురు కూడుకుని కాక కుటుంబం సహితము అందరూ కూడుకొని చేయటం వలన, ఏకీభించడం వలన ఆ కుటుంబంలో ఉన్న శ్రమలు, ఆ కుటుంబంలో ఉన్న బాధలు, ఆ కుటుంబంలో ఉన్న అప్పులు, ఆ కుటుంబంలో ఉన్న అనారోగ్యాలు, వీటినన్నిటిని సాతాను సమూహములను ఇవన్నీ తొలగిపోవాలంటే మనము బలముగా, శక్తిగా, ఇద్దరు ముగ్గురు అవసరాలు కలిగి ఉన్నాయి కనుక అలా ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడైతే నీవు కూడి ఉన్నారో ఆ మధ్య ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. కింద చదువుమా 19 వచ్చాను మరోసారి. 19 అమ్మా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించైనను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున్న మా తండ్రి వలన అది దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ భూమి మీద ఎవరైతే ఇద్దరు ముగ్గురు కొన్ని దేవుని వేడుకుంటారో, ఇద్దరు ముగ్గురు కూడుకొని ఇద్దరు ప్రార్థన చేస్తారో, మీ ప్రార్థన పరలోకమునకు చేరుతుందట. ప్రియమైన బిడ్డలారా, ఆ ఇద్దరు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి, మీరు ఏ విషయాలు అయితే ప్రార్థన చేస్తున్నారో, లేదా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో, లేదా ఏ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారో, లేదా ఏ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారో, మీరు చెప్పిన ప్రార్థనలు పరలోక రాజ్యం చేరి దేవుడు వాటికి జవాబు అనుగ్రహిస్తారట. అడిగిన ప్రతి ఒక్కడు కూడా పొందగలవని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఈ రోజు నువ్వు అలాగున్నావా? భార్యాభర్తలు కలిపి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారా? భార్యాభర్తలు లేదా కుటుంబ పిల్లలు కలిపి ప్రార్థన చేస్తున్నారా? ఎవరికారు ఏకీభించి కలుగుతున్నారా? నీ కుటుంబం ప్రార్థనలో ఏకీభిస్తుందా? నీ కుటుంబం సంఘములో రావడానికి ఏకీభిస్తుందా? అలా జరగకపోతే దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. మీరు ఎన్నాళ్ళు వేసిన గొంగల పురుగు అక్కడే ఉంటుందని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ప్రియమైన బిడ్డల, ఈరోజు దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్న, సంఘముతో మాట్లాడిన మనమందరం ఏకీభించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో దేవుడు ఆలకించి నీ ప్రార్థన ఆలకిస్తాడు. భూమి మీద ఏటిని బంధిస్తారో అది బంధింపబడుతుందంట. ఎస్తేరు అని సాతానుని బంధించింది, సవరించింది. ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే వాళ్ళందరూ కలిపి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు కదా. హామాను యొక్క సాతానుడి యొక్క మాటలు రాజుగారికి వినకుండా దేవుడు మాట్లాడాడు. చివరికి ముద్దైకును ఉరి తీయాలనుకున్నాడు, కర్ణ తయారు చేశాడు, ఆ ఉరికి తనే బలైపోయాడు. కనుక భూమి మీద ఓ యొక్క ఇద్దరు ముగ్గురు ఏకీభించి ప్రార్థన చేస్తారో, దేనిని బంధిస్తారో, దేనిని విప్పుతారో అది జరుగునని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ఈరోజు ఎస్తేరు యూదులందరినీ కూడా రక్షించగలిగింది. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, నీ పిల్లలను, నీ భర్తని, నీ భార్యని, నీ స్నేహితులు, బంధువులు బంధించలేకపోతున్నావు. ప్రభు సన్నిధిలో కూడుకొని వారి కొరకు ప్రార్థన చేయటం లేదు, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయట్లేదు. అలా ప్రార్థన చేసే దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. 20 వచనం చూడమ్మా. ఏటమ్మా? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి, ఏటమ్మా, ఎక్కడ కూడి ఇందురో అక్కడ నేను వారి మధ్యన. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు భూలోకములో జతలుగా నిర్మించాడు. ప్రతిదీ కూడా ఇద్దరేసి కలిపి ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏదైతే ఆలోచన చేస్తారో అది సఫలీకృతం అవుతుందని, ఇద్దరు ముగ్గురు కూడా మధ్యలో ఆయన నామమును ఎవరైతే ప్రార్థన చేస్తారో అది సఫలము కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, అపోస్తలుల గారు 3వ అధ్యాయంలో చదవదు కానీ, శృంగారపు దేవాలయం దగ్గర ఒక ప్రియమైన బిడ్డలారా కుంటువాడు అడుక్కుంటున్నాడు. ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే బెచ్చమెత్తుకున్నాడు. మధ్యలో కాలు కుంటు రాలేదు, పుట్టుకతోనే కుంటు వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, చాలా బాధపడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా చెయ్యిలు చాపుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చెయ్యి చాపు అడుగుతున్నారు. ఈరోజు మనం చాలామంది చెయ్యిలు చాపుతున్నాము కానీ చేతులతో ఇవ్వటం లేదు. ప్రియమైన బిడ్డలారా, అనేక విషయాల్లో అప్పులు పాలైపోతున్నాం, బలహీనతమైపోతున్నాం. ఒకరికి చెయ్యిలు చాపుతున్నాము కానీ
ఒకరికి ఇచ్చేవారుగా లేము. దేవుడు ఎవరైతే ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేస్తారో వారు ఒకరికి ఇచ్చేలాగా చేస్తారట. పేతురు యోహాను 3 గంటల సమయంలో దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి. ప్రియమైన బిడ్డలారా, మీ గృహాల దగ్గర మీరొక్కరు పర్యటకులు వచ్చాడు కాదు. ఒకవేళ నీ ఇంటిలో రక్షింపబడిన పక్కన ఎవరైనా సరే, రమ్మా చర్చికి టైం అవుతుంది మనం వెళ్దాం పదండి అని పురుకలుపుకొని తీసుకుని రావాలి. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. చాలామంది అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే రావడమే మనమే లేటుకు వస్తున్నాం, వారిని పిలుస్తున్నాం. ప్రియమైన బిడ్డలు, అలా చెయ్యొద్దని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. కనుక ఈ పేతురు యోహాను శృంగార దేవాలయం దగ్గరికి వెళ్ళి పెచ్చమెత్తిగోడు అందరి వైపు చూడలేదు. వాళ్ళిద్దరు ఎలాగోరాలంటే తలతలలాడే బట్టలు వేసుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక్కొక్కరు డబ్బులు వేస్తారో చూడలేదు, కానీ వాళ్ళిద్దరు వైపే ఈ కుంటువాడైన ప్రియమైన బిడ్డలారా వాళ్ళ వైపు చూస్తున్నారు, తేరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇలా తేరు చూడడమో పేతురు యోహాను చూశారు. వారి దగ్గరికి వెళ్ళిందాక ఉండి ఈ చాలా దగదగలాడు వస్త్రాలు వేసుకున్నారు, ఈరోజు చాలా డబ్బులకు బెచ్చం వస్తుందని అనుకున్నారు. అక్కడికి వెళ్ళిందాక ఉండి పేతురు యోహాను ఇద్దరు ఏకపించి ఏమన్నారంటే, అరే నాయనా, నువ్వు మా వైపు చూస్తున్నా కానీ మా వైపు ఏం లేదు, మా దగ్గర ఒకటే ఒకటి ఉంది అన్నిటికీ మించిన ఆయుధము. అదేంటంటే ప్రభు అయిన నామము, యేసుక్రీస్తు నామము. కనుక ఆయన నామములో నువ్వు నడువు అనే ఒక మాట పేతురు గారు యోహాను గారు అక్కడ నుండి చెప్పారు. ఆ స్థలములో ఉన్న పాటున ఆ యొక్క కుంటువాడు దిగ్గుమని లేచాడు. ఆశ్చర్యము. వారి మధ్యలో ఎక్కడ దెబ్బతలో కాలు ఇరిగిపోలేదు. పుట్టుకతో వచ్చినాక ఆ వ్యాధి దేవుని యొక్క మహిమ కొరకు జరగబడింది. చూసారు, వాళ్ళిద్దరూ ఏకీభించారు, ప్రార్థన చేశారు, కుంటువాడు లేచాడు. అందుకని ఇక్కడ అన్నాడు, ఏ ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేదురో దేనిని బంధింతురో అది జరుగునని దేవుని లేఖనాలు జరుగుతున్నాయి. పేతురు యోహాను కూడా, పేతురు గారు ఎప్పుడైతే మాట చెప్పారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు నడుముము అనగలే ఒక్క క్షణములే. దేవుని నామములో అంత శక్తి ఉంది, దేవుని నామములో అంత బలమున్నది, దేవుని నామములో అంత స్వస్థత ఉన్నది. అయితే మనము ఏకీభించి ప్రార్థన చేయాలి. కుటుంబం కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఏకీభించి ప్రార్థన చేయాలి. వెంటనే వాడు లేచి దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, అనేక స్వస్థతలు చేశారు, కానీ దేవుని మందిరాన్ని మరిచి దూరం అయిపోతున్న అనేకమైన విశ్వాస ఎంతోమంది ఉన్నారు. వారు ప్రియమంటలో చాలా బాధకరమైన విషయం. ఎన్నో మేలు చేశాడు దేవుడు నీ కుటుంబంలో, కానీ నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించడానికి ఆ యొక్క ప్రియమైన బిడ్డల భాగ్యాన్ని దేవుని అడగాలని మీ అందరికీ మనవి చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయకండి. నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, సంఘం విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తే తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, పరలోకములోనికి ఒక ప్రియమైన బిడ్డలారా ధనవంతుడు లాజరు ఇద్దరే వెళ్ళారు, కానీ ఒక్కడైతే దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ధనవంతుడైన వంటి వాడు నరకానికి పాత్రైపోయాడు. యేసుప్రభు వారు తన శిష్యులకు అదే చెప్పారు. ఏం చెప్పారంటే, భూమి మీద మీరు ఏంటి బంధించారంటే మీరు ఇద్దరు ముగ్గురు కలిపి చేయాలన్నారు. దేవుని సువార్తకు వెళ్ళేటప్పుడు ఒక్కరిని వెళ్ళమని చెప్పలేదు, ఇద్దరు కలిసి వెళ్ళండి. రొట్టె విరుచుడు యందు ప్రార్థన యందు ఎడతడక మీరు కలిగి ఉండాలని శిష్యులకు ఆజ్ఞాపించారు. అందుకని యేసుప్రభు యొక్క శిష్యులు ఒక్కరుగా వెళ్ళలేదు, ఇద్దరు కూడుకొని ప్రతి ఇంట వెళ్ళి సువార్త అందించారు. రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఎడతడక కలిగి ఉన్నారు కనుక అద్భుతాలు అక్కడే చెప్పాడు, వెళ్ళండి ఆ కుటుంబానికి వెళ్ళాలి. వారు వింటే సరే సరే, లేదా ఆ గృహము ఎదుట మీ పాదధూళి దులుపు వచ్చేయండి అన్నాడు. ప్రభు ఎక్కడ కూడా చెప్పాడు మత్తయి వారు వినకపోతే అన్యులుగా లేదా సుంకరులుగా ఎంచండి, నేను వారి కొరకు నేను చూసుకుంటానని దేవుడు చెప్పాడు. ఈ శిష్యులు కూడా ఎవరైతే విన్నారో జాగ్రత్తగా చెప్పారు. వెరనేల దగ్గర వాళ్ళు కాళ్ళు ధూళి దులిపి వెనకకు వచ్చేసారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు సంఘములో మనము ఏకీభించాలి, ప్రార్థన చేయాలి. ఇద్దరిద్దరు కలిపి ఎక్కడైతే మనము దేవుని మందిరంలో, ఇంటిలో, ఏ స్థలంలో ఎక్కడ కూడుకుని ప్రార్థన చేసినా వారి మధ్య నేను ఉంటానని చదివించాడు. ప్రసంగ గ్రంథకర్త ఒక మాట చెప్తాను వినండి. 4వ అధ్యాయము, ప్రసంగ గ్రంథ 4వ అధ్యాయము 9 నుంచి 12 త్వరగా
సొలొమోను రాసిన గ్రంథంలో నుండి ప్రసంగి 4వ అధ్యాయము 9 నుండి 12 బైబిల్ తీసిన వాళ్ళు చదవండి. చదవమా. హల్లెలూయా. ఉన్నాయా బైబిల్ అని? చదవను. నాలుగు నుంచి 4 అధ్యాయం 9-12. ఇంత లేట్ చేయకూడదు. మా బైబిల్ చదువు అలవాటు ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇద్దరు కష్టము చేత ఇడమా హృదయమునకు చదవమ్మా మంచి ఫలముగాను కనుక ఉంటువాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు దేవుని స్తోత్రం. సొలొమోను మహారాజు ఒక మాట చెప్తున్నారు. ఇద్దరు కూడుకుని ఏది చేసినా మంచి ఫలం వస్తుందట. మంచి ఫలము అనగా ఆశీర్వేదాలు వస్తాయట. ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉంటే మంచి ఫలాన్ని సంపాదించవచ్చట. ప్రియమైన బిడ్డలారు, ఒంటరిగా ఉంటే వెట్ట కలుగుతుందని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన వేరు. ప్రియమైన బిడ్డలారు, ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఉన్నారో వాళ్ళిద్దరు ఆలోచనలో దేవుడు సఫలకృతం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారు, ఒంటరిగా ఉన్నవాడికి వెట్టి కలిగి ఉంటుందట. ఒంటరిగా ఉన్నవాడుకు ఇద్దరు కలిగి ఉండడం వలన వెట్టి కలుగుతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు కలిసి ఏ పనైనా చేసినా అది సాధ్యమవుతుంది. ఇద్దరు కలిపి ఏ మాటలు మాట్లాడుకున్నా అది జరుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఒంటరిగా ఉంటే ప్రియమైన బిడ్డలారా మన జీవితంలో ఏమి కూడా సాధించలేము. ఒకరు పడిపోయినా ఒకరు లేవనెత్తడానికి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అటువంటి పడిపోయిన వారిని అందరూ కూడా లేవనెత్తడానికి ఉండాలంటే యేసుక్రీస్తు వారు కూడా నీతో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మీ మధ్య ఉండాలి, మీ ప్రార్థనలో ఉండాలి, మీ ప్రయాణంలో ఉండాలి, మీ స్థలంలో ఉండాలి. యేసు ప్రభు వారు మీతో ఉండాలి అంటే ముందు నువ్వు ప్రేమ కలిగి ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుని సన్నిధిలో మీరు ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25లో ఒక మాట చెప్తుంది. బైబిల్ మనకు తెలిసిన విషయమే. శద్రకు మేషకు అబేద్నెగోలు. ప్రియమైన బిడ్డలారా, ఆ రాజుగాడు నియమించిన ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. చెయ్యకపోతే వేడంతల అగ్ని వేడి చేసి అందులో పడేసి చంపేమని ఆజ్ఞాపించాడు రాజు. కానీ వాళ్ళు ముగ్గురు కూడా చాలా మంచి వాళ్ళన్న సంగతి రాజుగారికి తెలుసు. ఎందుకంటే ఒక శాసనాన్ని రాశాడంటే రాజు అది తిరిగి తీసుకున్నాడు కావదు. అందువల్ల వారిని చాలా ప్రేమిస్తున్నాడు. చాలా మంచివారు రాజుగారు నివేదించినారు. కానీ మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు కనుక అది తప్పదు. కనుక ప్రియమైన బిడ్డలారా చెప్పారు, అయ్యా నువ్వు చేసిన ఈ బంగారం ప్రతిమకు వీరెవరు కూడా నమస్కారం ముగ్గురు చేయట్లేదు. అందువల్ల వెంటనే రాజు అత్యాగ్రతుడై వేడిమి 7 అంతుల ఏడుమిని తయారు చేయమని గుండాన్ని చేశారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ముగ్గురు కూడా అగ్నిగుండంలోనికి తోసేశారు. ప్రియమైన బిడ్డలారా, అగ్నిగుండంలోనికి తోసేస్తే ఏమవ్వాలో చెప్పండి? కాలిపోవాలి కదా, కాలిపోవాలి లేదా? కానీ రాజుగారి మనసులో ఏముంది? వాళ్ళు కాలిపోకూడదు, బాగానే ఉండాలని మనసులో ఉంది. కానీ ప్రజలకు చెప్పిన తీర్చిని నెరవేరాలి కనుక ఎంత రాజుగారు రాత్రి బాధపడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ శద్రకు మేషకు అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో తోసివేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని చూస్తున్నారట, 4వ వ్యక్తిని. ప్రియమైన బిడ్డలారా, అక్కడ తిరుగుతున్నారు ముగ్గురు కాదు, నలుగురు. ఎందుకంటే వాళ్ళ గురించి శద్రకు మేషకు అబేద్నెగోలు ఒక మాట అన్నారు, రాజా మీరు మా దేవుడు రక్షించకపోయినా మేము ఆ ప్రతిమలకు నమస్కారము చేయము, వంగము అని ఖచ్చితంగా చెప్పారు. ప్రియమైన బిడ్డలారా, నిజమైన క్రైస్తత్వము ప్రియమైన బిడ్డల వాళ్ళు వెంటనే దేవుడు వారి మధ్యకు ఒకరిని పంపించి అగ్ని వేడిమి ఏమాత్రము కాలకుండా తిరుగుతున్నారు. వెంటనే ప్రియమైన బిడ్డల రాజుగారిని పిలిచారు, అయ్యా మేము ముగ్గురిని వేశాం, 4వ వ్యక్తి ఉన్నారు, కాల్చలేదు, వాళ్ళు తిరుగుతున్నారు అనగా రాజుగారు వచ్చారు. ప్రియమైన బిడ్డలారా,
రాజుగారు వచ్చి పిలిచారట, శద్రకు మేషకు అబేద్నెగో దేవుని బిడ్డలారా మీరు రండి అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు పైకి వచ్చారు. నాలుగో వ్యక్తి కనపడలేదు. తర్వాత చూశాడు, వాళ్ళు ఏమాత్రం కాలేదు, వాసన లేదు, ఏమీ లేదు. ఆశ్చర్యకరం, నీ దేవుడు పూజాహరుడు, చాలా మంచివాడు అని నెబుకద్నెజరు రాజుగారే స్వయాన్ని శద్రకు మేషకు అబేద్నెగోలకు చెప్పారు. ఈరోజు మనము అటువంటి దేవుని పొందుకున్నాము, అటువంటి రక్షణ పొందుకున్న మనము చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని ఎందు నిర్లక్ష్యము, ప్రార్థన ఎందు నిర్లక్ష్యము, సంఘం ఎందు నిర్లక్ష్యము, సాహసంలో నిర్లక్ష్యము. కనుక మీరు చేసిన ప్రార్థనలకు జవాబులు ఎలా వస్తాయి చెప్పండి. కనుక ప్రియమైన బిడ్డలారా, మీ ప్రార్థనలు ఆలకించాలి. దేవుడు మీ మధ్య ఉండాలి. మీ మధ్య ఉంటే కార్యాలు జరుగుతాయి. మీలో ఉండే అనేక అద్భుతాలు చూస్తారు. మీలో ఉండే అనేక మహిమలు చూడగలరు. ఈరోజు చాలామంది బలహీనతలు అయిపోతున్నారు, సాతానుకు చోటిస్తున్నారు, దేవునికి సమానం ఇవ్వకుండా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, 4 రోజుల క్రితము ఒక ఆయన అడిగాడు, మీ సంఘం మీరు చెప్పినట్టు వినరట అన్నారు. ప్రియమైన బిడ్డ, ఎందుకు వినరా అన్నాను. ఎందుకు ఆలస్యం ఎవరు రావటం లేదు అంటూ ఉంటారు. నేను అన్నాను వస్తారు అని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, అంటే చూడండి, సంఘ కాపరు కూడా బలహీనత పడుతున్న సంఘము కూడా ఉన్నాయని ఇక్కడ రుజువు అవుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, మీరు ఏదేమైనా ఉంటే వెచ్చగానే ఉండండి, చల్లగా ఉండండి. ఏదో నామకాద క్రైస్తవులుగా జీవించిన మాత్రాను ఒకరి ఇద్దరు ఉన్న దేవుని రాజ్యానికి వెళ్ళే సంఘముగా ఉండవలది. అద్భుతాలు జరిగే సంఘముగా మన ఉంది, అనేక మేలులు చేసే సంఘముగా మన ఉంది. ప్రియమైన బిడ్డ, ఈనాడు తెలుసు కూడా, అనేక మంది తెలుసు కూడా, ఇంత అద్భుతము జరిగిన సంఘమని తెలుసు కూడా నిర్లక్ష్యము. ప్రియమైన బిడ్డలారా, అలా చేయకండి. ప్రియమైన బిడ్డలారా, ఈ 10 కుటుంబాలు నాకు తెలుసుగా నేను చెప్పను, ఎందుకంటే నేను చెప్పకూడదు. ఈ 10 కుటుంబాలు దేవుడు నాకు క్లియర్గా చెప్పాడు, దాటిపోమన్నాడు. ఐగుప్తులో చూసారా, బతకతేనప్పుడు బలినప్పుడు యేసు యొక్క రక్తము ఏ గృహం మీద రాస్తున్నారో అక్కడ సాతాను రాలేదు. ఆ గృహాన్ని తప్పించేలో సాతాను వారిని సవరించింది. దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. పేతురు యోహాను ఇద్దరు కూడుకుని ప్రార్థన చేశారు, అద్భుతం చేశారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనము శద్రకు మేషకులు ముగ్గురు కలిపి దేవునంది ప్రార్థించారు, శక్తిమంతులుగా నడివారు, అగ్నిగుండంలో నుండి తప్పించారు. ఈరోజు నువ్వు మహాశ్రమల నుండి తప్పింపబడి ఉండాలంటే ప్రభు మీ మధ్య ఉండాలి, మీ ఇంటిలో ఉండాలి, మీ ప్రయాణంలో ఉండాలి, మీ కష్టాలు మీ బాధలు అన్నింటిలో దేవుడు ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుళ్ళకు కూడా నీవు నీ కుటుంబం కలిసి జీవించాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి సహవాసంలో ఉండాలి, కలిసి సంఘంలో ఉండాలి. అలా చేయగలుగుతుందా నీ కుటుంబము, నువ్వు ప్రియమైన బిడ్డలకి ప్రేమ కాదండి, దేవుని ప్రేమ నేర్పండి. నేర్పకపోతే చెప్పమన్నాడు, సంఘానికి అప్పచెప్పమన్నాడు. వింటే సరే ఇంకా అన్యునిగా చేస్తానంటున్నాడు, శంకరుగా చేస్తానన్నాడు. నీ బిడ్డలు లేదా నీ కుటుంబం అలాంటి వారు ఉంటే ప్రియమైన బిడ్డల దేవుని సన్నిధి నడిపించి సంఘానికి చెప్పండి. సంఘము ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. హగ్గయ 2వ అధ్యాయములో 5వ వచనములో, హగ్గయ 2వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుకుందాం. చదవమా. 2వ అధ్యాయము 5వ వచనము. ఏటమా? మీరు ఏటమా ఐగుప్త దేశములో నుండి వచ్చినప్పుడు మీతో నిబంధన జ్ఞాపకం చేసుకున్నది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డల, ఐగుప్త దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది బానిసత్వముగా జీవించారు. అక్కడ వారికి మోసేని దేవుడిగా పంపించాడు మన దేవుడు. ప్రియమైన బిడ్డలారా, అనేక విషయాలు అక్కడ మోసే పోరాడి చేశాడు. చివరికి మోసే యొక్క ప్రార్థన దేవుడుండి ఐగుప్త దేశంలో నుండి ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు అందరిని కూడా కనాన దేశం నడిపించడానికి వారు ప్రయాణమై వస్తున్నారు. ఆ ప్రయాణమై వెళుతున్న అందరూ కలిపి ఏకీభించి ఒక దగ్గర కూడుకొని ఆదివారంగానే ప్రార్థన చేసేవారు, కానుకలు వేస్తూ ఉండేవారు. అరణ్య ప్రాంతంలో కూడా అనేక జనాంగాన్ని నడిపించాడు మోసే. ప్రభు దగ్గర నడిపించారు. ఒక డేరా వేసి ఆ డేరా కింద అనేక మందిని కూర్చోబెట్టి
ప్రభు ప్రార్థనలోనే నడిపించారు. వారి ప్రార్థన అన్నీ ఆలకించాడు దేవుడు. ఐగుప్తు దేశము నుండి ప్రియమైన బిడ్డలు బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారు ప్రార్థన ఆలకించి వారి మధ్య నుండి మా అగాధమైన చలమల నుండి తప్పించి దేవుడు రక్షించిన దేవుడు మన మధ్య దేవుడు కనుక భయపడవద్దు. శ్రమ వచ్చిందా, బాధ కలుగుతుందా, దుఃఖము కలిగి ఉన్నావా, నా బ్రతుకు బాగలేదా, నా జీవితం బాగలేదా, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పి చెయ్యి మాట్లాడు కాదు. నువ్వును నీ కుటుంబం ఏకీవించి లేదా సంఘమును ఏకీవించి మీరు ప్రభు సన్నిధిలో లేదా మీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేయండి. మీ మధ్య నుండి దేవుడు ఉంటానని భయపడవసరం లేదు. ప్రియమైన బిడ్డల, జీవగల దేవుడు మనకున్నాడు, రక్షించే దేవుడు మనకున్నాడు, కాపాడగల దేవుడు ఉన్నారు. కానీ ఆ దేవుడు ఏంది, నీవు నీ బిడ్డలు నీ కుటుంబమును సహవాసములో సంఘములో నమ్మకము కలిగి జీవించిన ఎడల దేవుడి నీ కుటుంబాలు ఎటువంటి శ్రమలు రావు, ఎటువంటి సాతాను రాదు, ఎటువంటి హింసలు పొందలేవు. అనేక నిందలతో కలిగిన జీవితం నా బ్రతుకు ఎందుకు నా ఆలోచనలో ఉన్నావు. నన్ను లేవనెత్తే వారు ఎవరు లేరని అనుకున్నావు. పడిపోయిన వారిని ఉద్ధరించడానికి ఆయన చెయ్యి పెట్టి నడిపించిన గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు మనకున్నాడు, మన మధ్య ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. కనుక నువ్వు ధైర్యము కలిగి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించు. నీ కుటుంబం అందరూ కలిపి ఆలోచన చేయి. నీ కుటుంబం అందరూ కలిపి ఆ చేతులు పట్టుకొని ఏకించి ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు ఎవరైతే అలాగ ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేస్తారో, కుటుంబంలో భార్య భర్తలు బిడ్డలు లేదా సంఘము లేదా స్నేహితులు ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో దేవుడు వారు వింటారు. అందుకనే దేవుడు యేసు ప్రభుని శిష్యులు ఒక్కొక్కరుగా సువార్తకు వెళ్ళమనలేదు, ఇద్దరు జోడిగా వెళ్ళమన్నారు. జోడిగా వెళ్ళారు, ప్రార్థించారు, విన్న వారిని విడిచిపెట్టారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని దేవుడు చెప్పాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డల, నీ జీవితంలో మేలులు కావాలా, అద్భుతాలు కావాలా, నీ బిడ్డలు ఫలించాలా. ప్రియమైన బిడ్డలారా, అట్టి బిడ్డలుగా కలిగి ఉండాలంటే వారిని ప్రేమించేసి కరిగించ ప్రభు సన్నిధికి నడిపించండి. వారి జీవితాలకి ఒక మార్గం చూపించండి. వారి జీవితాలకు ఒక బ్రతుకు కలిగి చేసేది ఒక యేసుక్రీస్తు వారికి మార్గం ఒకటే. నా బిడ్డలు వినలేదు ఎందుకని విడిచిపెట్టడం కాదు, 10 సార్లు చెప్పండి. సేవని పెద్దలతో చెప్పండి, సంఘము లేదా సేవకులతో చెప్పండి. సేవకుడు మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుడికి చెప్తాడు. తప్పనిసరిగా దేవుడు మీ బిడ్డలను మారుస్తాడు, మీ బ్రతుకును మారుస్తారు, మీ కుటుంబాలు మారుస్తారు. కానీ ఇద్దరు కలిపి చెయ్యండి, వేరు వేరు చూడు. ప్రేమను పడ దావీదు కీర్తన 130లో చూడంటారు కదా, ఏమంటాడు, సహోదరుల ఐక్యత కలుగుట ఎంత మేలు ఎంతో మనోహరము. ప్రియమైన బిడ్డరా, ఈ ఐక్యత అనేది సంఘములో ఉండాలి. మనకి ఫలానా కుటుంబంలో ఒకరికి బాగోలేదు లేదా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళాలి, పరామర్శించాలి, మనం చూడాలి. ఆ ప్రేమ కలిగిన ఏ సంఘము ఏ కుటుంబం ఉంటుందో దేవుడు వారిని బహుగా ప్రేమిస్తాడు, బహుగా ఆస్వాదించాడు. ప్రియమైన బిడ్డరా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండవద్దు. నీ భర్తతో నీ బిడ్డలతో సంఘస్థులతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు మీ మధ్య ఉండి అద్భుత కార్యం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు మోసే అనేక అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేసిన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తారు. కొన్నేళ్ళు ప్రియమైన బిడ్డల మరి 3 గంటల సమయంలో ఏకించి కుటుంబంతో కలిపి ప్రార్థన చేశాడు. ఒక్కడి కాదు, కొన్నేళ్ళ యొక్క ప్రార్థన ఆలకించాడు. కొన్నేళ్ళు నీ ప్రార్థన దేవుని చెవులకు జొచ్చిన విని వెంటనే కొన్నేళ్ళు ప్రియమైన ఇంటికి దేవుని దూత వచ్చింది. నీవు కూడా ఈరోజు దేవుడిని ఇంటిలోనికి రావాలి. దేవుడి నీలో ఉండాలి, నీ బిడ్డలో ఉండాలి. నీలో ఉన్నా నీ బిడ్డలో లేకపోతే నీ బిడ్డలు నశించిపోవడం ఎవరు, నువ్వు బాధపడతావు ఒక్క దినాన్ని. కనుక ఆ బిడ్డలకు చాలా జాగ్రత్తగా నచ్చచెప్పి దేవుల్లో నడిపించండి. దేవుడే వారికి ముందుకు నడిపిస్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కొద్ది మాటలను దీవించును కాగా. ప్రియమైన బిడ్డలారా, 10 కుటుంబాల కొరకు మీ యొక్క వ్యక్తిగత కుటుంబాలలో ప్రార్థన చెయ్యండి. ఆ కుటుంబాలు దేవుడు దర్శించలేదు. దయచేసి గమనించి విషయము మనలో ఎవరు బలహీన పడిపోకూడదని ఉద్దేశము కలిగిన దేవుడు. ప్రియమైన బిడ్డల, దేవునికి స్తోత్రం. దేవుని కొద్ది మాటలను దీవించుటక. హల్లెలూయా. మనమందరం లేచి కానుకలు సమర్పించుకుందాం.